మరి దీనిలో నువ్వు ఏదైనా ప్రశ్న వేయడానికి అవకాశం ఉంది. ఏమంటే ఇది ఏ శాస్త్రం చెప్పలేదంటే నేను ఉన్నానని అంటాను శాస్త్రం నీకు కావాలా? అప్పుడు శాస్త్రం వచ్చేది ఎందుకు? వాళ్ళు ఎవరో మాట్లాడుతుంటే దేహం ఉంది, వాళ్ళు వచ్చి నీవు దేహంగా ఉన్నావు, నువ్వు పురుషుడుగా ఉన్నావు, నువ్వు కుంటాడుగా ఉన్నావు, గుడ్డాడుగా ఉన్నావు, అందంగా ఉన్నావు అని వాళ్ళు చెప్తే తెలుస్తుందా? అంటే దేహ సంబంధమైనటువంటి సర్వము కూడా ఆ పదాలతో, ఆ కదికలతో, ఆ భావాలతో, ఆ గమనించే లక్ష్యంతో, గుర్తించి తెలుసుకునే లక్ష్యంతో, గుణిక అవగాహనతో, చిత్త అవగాహన, ఆనంద అవగాహన, పరిపూర్ణమైన అవగాహన సహజంగా ఉన్నది. అదే సాక్షాత్కారం. మరి బ్రహ్మ అంటే వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నేను ఆత్మ ఉంది, ఆత్మ అనే పదం దేహ పదం లేదుగా, కానీ పదాలు లేదు, కానీ నామం ఉంది కదా. దేహం ఓ పదం, ఆత్మ పదం, బ్రహ్మ ఓ పదం, పరమాత్మ, జీవాత్మ, ఇవన్నీ పదాలు. ఈ పదాలన్నీ నువ్వు ఎందుకు వాడుతున్నావు? నిత్యకూచాలలో నిత్యకూచాల ఆహారం తింటున్నావు, ఆకలి వేసింది. నాలుక అంటే ఏంటి? ఎప్పుడు తడిగా ఉండేది, రుచి చూసేది, రుచి కనిపెట్టేది నాలుకే కదా. మాట్లాడేది నాలుక, పళ్ళ, నోరా? నోటితో మాట్లాడుతాడంటే నాలుగుతో అంటగా. అరే నోటితో మాట్లాడతాడు కానీ వాడు బుద్ధి జ్ఞానం లేదా, ఊరికి అచ్చేస్తాడు నోటితో అంటాడు. అన్నప్పుడు ఏంటి? లోపల అన్ని పార్ట్స్ కలిసి మాట్లాడే లక్ష్యం వస్తుంది. అలాగే ఆత్మ అంటే ఏంటి? దీనిలాగా వచ్చిపోయింది, పళ్ళు ఊడిపోయింది, ముసాలు రావంట. నాలుక రుచికి పోయింది కానీ పోయిందిరా అంటాడు. నాలుక మచ్చలు వచ్చిపోయినా నాలుక మీద ఏదో క్యాన్సర్ గడ్డ వచ్చిందంటే తినలేదు. అది దేహంలో స్థూలంగా ఉన్న పదార్థ లక్షణాలు. ఈ లక్షణాల ప్రసక్తి లేదు ఉన్నప్పటికీ కూడా నేను అనుభవం ఉందిగా, గమనించి గుర్తించి తెలుసుకునే లక్షణ అనుభవంతో ఉనికి అనుభవం, ఆనంద అనుభవం ఉంది కదా. అంటే ఆనంద అనుభవం, ఉనికి అనుభవం, చిత్తు, తెలివి, స్వ అనుభవం, మౌన అనుభవం, పరిపూర్ణంగా ఇవన్నీ లక్షణాలు. అంటే నీవు తెలివి లక్షణంతోనే స్వయంగా గమనించి గుర్తించి తెలుసుకోగలిగింది. సహజంగా దేన్ని తెలుసుకున్నావు? ఉనికిని. దేన్ని తెలుసుకున్నావు? చిత్త లక్షణాన్ని. దేన్ని తెలుసుకున్నావు? ఆంధ్ర లక్షణాన్ని. దేన్ని తెలుసుకున్నావు? మౌన లక్షణాన్ని. దేన్ని తెలుసుకున్నావు? పరిపూర్ణ లక్షణాన్ని. అంటే పరిపూర్ణ మౌన సత్యాంత స్వరూపంగా స్వతసిద్ధంగా కార్యకార, అది స్వతసిద్ధమే, ఇంకా కార్యకారణ ప్రసక్తి అనుసరిస్తున్నాం. స్వతసిద్ధంగా ఉన్నావు అన్నప్పుడు దేహ ప్రసక్తి రాలేదుగా. చూడు, సచ్చితాంత పరిపూర్ణ మౌనంగా గమనించేవాడిగా, గుర్తించేవాడిగా, తెలుసుకునేవాడిగా ఉన్నావు. అట్లా ఉండటమే స్వతసిద్ధంగా ఉన్న అనుభవం. అది ఆత్మానుభవం.